హలో అండి. ఈరోజు మరొక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఎప్పుడు రైస్‌లాగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. క్యాప్షన్స్‌లో మెన్షన్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ఫుల్ నిమ్మకాయని కూడా పిండేసుకోవాలండి. శనగపిండి వాటర్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే పన్నీర్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని పన్నీర్ అంతా కూడా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు ఒక హాఫ్ కట్ట పాలకూరని శుభ్రం చేసుకొని ఇలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా వేసుకొని దోశ బ్యాటర్లో వేసుకోవాలండి. అందులోనే కొంచెం జీరా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. 1 కప్ వేయించిన పల్లీలు, హాఫ్ కప్పు పుట్నాలు, 4-5 పచ్చిమిర్చి, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి, వెల్లుల్లి, జీరా, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ పోపు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ని ఫ్రై చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని పన్నీర్లో ఉన్న గీ అన్న ఆయిల్ కూడా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అంతా కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పొంగనాల ప్యాన్ తీసుకొని కొంచెం కొంచెంగా గీ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం దోశ బ్యాటర్లో పాలక్ కలిపాం కదా, ఆ బ్యాటర్ని కొంచెం వేసుకొని హాఫ్ వరకు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా ఇట్లా మిడిల్లో పెట్టాలండి. తర్వాత మళ్ళీ పైన దోశ బ్యాటర్ వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అంతేనండి, పాలక్ పన్నీర్ పొంగనాలు రెడీ అయిపోయినట్లేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.